హలో రీడర్స్ అండ్ లీజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులో స్లో స్టోరీస్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 20 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే లైక్ చేసి కథ ఎలా ఉందో ఒబుల్లి కామెంట్ రాయండి. అలాగే లీజనర్స్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. కథ లాస్ట్ వరకు వినండి ఈరోజు. మరి ఇంకా ఈరోజు మనం కథలోకి వెళ్ళిపోదామా? గౌరవ్ గమ్యతో ప్రేమగా దగ్గరవుతుండగా గమ్య అతన్ని ఆపుతూ తనకు జరిగిన గతాన్ని మర్చిపోవడానికి, గౌరవ్ని భర్తగా ఒప్పుకోవడానికి కొంచెం సమయం కావాలి అనడంతో అందుకు గౌరవ్ సరే అంటూ అదే విషయం గురించి ఆలోచిస్తూ మరుసటి ఉదయమున ఆమెకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటూ చెప్తాడు. ఇంకోవైపు విక్రమ్ పనిచేస్తున్న కంపెనీలోనే ప్రగతి కూడా పనిచేస్తుంది. మధుమిత ఎంతగా సుజన్ని కలవాలి అనుకుంటున్నా సరే సుజన్ అన్న తనను సుజన్ని కలవనివ్వకుండా చేస్తూ ఆమె కుటుంబాన్ని అవమానిస్తూ పెళ్లికిచ్చిన గిఫ్ట్లను కూడా వెనక్కు తీసుకోవడంతో మధుమిత జరిగిన అవమానానికి కోపంతో విక్రమ్ ఆఫీస్కి బయలుదేరుతుంది. అలా ఆమె కోపంగా మధుమిత విక్రమ్ ఆఫీస్కి రాగా అతను క్యాంటీన్లో ఉన్నాడని తెలుసుకొని మధుమిత అక్కడకు వెళ్ళగా విక్రమ్ ప్రశాంతంగా భోజనం చేయడం చూస్తూ కోపంగా అతని దగ్గరికి వెళ్ళిపోయి అతని ప్లేట్ని ఒక్కసారిగా లాగేసి నేలకు కొడుతూ కోపంతో విక్రమ్ని చూడగా విక్రమ్ మొదట అక్కడ మధుమితను చూసి ఆశ్చర్యపోయినా సరే ఆమె చేసిన పనికి కోపం రావడంతో, అసలు నువ్వు ఆడదానివేనా? ఎవరైనా ఇలా అన్నాన్ని నేలకేసి కొడతారా? అది కూడా తినే సమయంలో. ఎంత పాపం తగులుతుందో నీకు తెలుసా అంటుంటే మధుమిత, చూడు విక్రమ్, నిన్ను చూడ్డం పాపం, నీతో మాట్లాడడం పాపం, అంతకు మించి అసలు నేను చేసిన పాపం ఏంటంటే నిన్ను ప్రేమించడం, నిన్ను ఇష్టపడడం మహాపాపం, నీతో మాట్లాడడం ఘోరాతి ఘోరం. నీ నీడ పడిన నా జీవితం సర్వనాశనమైంది తెలుసా? నీ వల్ల నేనిప్పుడు ఎటూ కాకుండా పోయారా అంటుంటే అప్పటికే అక్కడికి ఆఫీస్లో వారందరూ వచ్చి అక్కడ జరుగుతుందంతా ఒక ఫ్రీ షోలా కామెడీగా చూస్తూ ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. దాంతో విక్రమ్కు ఇబ్బందిగా అవుతూ ఉంటే మధుమిత అంటున్న మాటలకు అతను కూడా కోపంతో మధుమిత చెంప పగలగొట్టి పాపం గురించి ఒక పాపిష్టిది మాట్లాడడం చాలా వింతగా ఉంది మధుమిత. అయినా ఎవడి పాపం ఎవడికి తగులుతుందంట చెప్పు? అసలు ఈరోజు నీ జీవితం ఇలా అవ్వడానికి నువ్వే కారణం, అలాగే నా జీవితం ఇలా అవ్వడానికి నేనే కారణం. మన జీవితాలు రెండూ నాశనమైపోవడానికి మన స్వార్థమే కారణం. మనమిద్దరం ఎదుటి వాళ్ళను మోసం చేసి సుఖంగా ఉండాలి అనుకున్నాం, కానీ చివరకు ఏమైంది? మనమే మోసపోయాం. కాబట్టి మనం ఎదుటి వాళ్ళ తప్పులను వేలు పెట్టి చూపించకూడదు. అలా చూపించే అధికారం కూడా మనకు లేదు. పైగా మనమిద్దరం ఒకరిని తిట్టుకునే పరిస్థితిలో కూడా లేం. నీకు అర్థమవుతుందా మధుమిత? నాకు ఇప్పుడు నేను చేసిన దానికి జరిగిన శాస్తి చాలు అనిపిస్తుంది. అందుకే నా బ్రతుకేదో నేను బ్రతుకుదామనుకుంటున్నా. అలాగే నువ్వు కూడా ఇకనైనా మారి మంచిగా బ్రతుకు అంటుంటే మధుమిత విక్రమ్ మాటలకు కోపంతో అతని చెంప పగలగొడుతూ, వచ్చాడండి సాంప్రదాయని శుద్ధపూసిని చెప్పడా. అరే విక్రమ్, అయినా నువ్వు నా జీవితాన్ని నా పెళ్ళిని నాశనం చేసి నీతులు ఎలా చెప్తున్నావురా? అయినా సరే నాకు జరిగిన అన్యాయానికి నేనిప్పుడు చెప్తున్నా విను, బాగా చెవికెక్కించుకో. నా బ్రతుకు ఇలా అయిపోవడానికి కారణమైన వాళ్ళను నేను అస్సలు వదలను. నేనేం చేయగలను, ఏం చేస్తానో కూడా చూపిస్తాను మీకు. నాతో, నా మనసుతో, నా కలలతో, నా పెళ్ళితో ఆడుకున్న ఏ ఒక్కరిని కూడా నేను ప్రశాంతంగా ఉండనియను. ఇక్కడి నుంచి మీరు రోజులు లెక్క పెట్టుకోవాలి. ఎవరు ఎవరి కోసం చేశారో నాకైతే అనవసరం. మీ అందరికీ ఇదే నా వార్నింగ్ అంటూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఆ మాటలన్నీ కూడా అక్కడే ఉన్న ప్రగతి వింటూ ఆమె ప్రవర్తనను చూస్తూ ఉందేలే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకోవైపు గమ్య ఇంట్లో దేవి గొంతు చించుకొని గౌరవ్ ఇంట్లో ఉన్న వారందరినీ పిలుస్తూ ఉంటే గమ్య, నిర్మల ఆమె మాటలు వింటూ కిచెన్ నుండి బయటికి రాగా ధన తల్లి కోపాన్ని చూస్తూ, ఏంటి ఇంకా
నన్ను ఇక్కడికి వచ్చింది? ఈ ఇంట్లో ఎవరికో ఈరోజు టైం బాలేదనుకుంటా అని మనసులో అనుకుంటూ అక్కడే కొంచెం దూరంగా నుంచొని జరిగేది చూస్తూ ఉంటే దేవి మాత్రం గమ్యను కోపంగా చూస్తుంటే జయంతి ఆమె పక్కనే నుంచొని ఏడుస్తూ ఉంది. దాంతో నిర్మల, ఏంటక్క, ఏమైంది, ఎందుకు ఇలా కేకలు పెడుతున్నావు అనగానే మాధవి అప్పుడే అక్కడికి వస్తూనే, తిన్నది అరగలేదనుకుంటానే, అందుకే ఇంటి మీదకు వచ్చి ఇలా రంకెలు పెడుతుంది అంటుంటే ఆమె మాటలకు రామిరెడ్డి, గజేంద్ర ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే దేవి కోపంతో, అంతేలే అత్తయ్య, అంతకు మించి మీకు ఇంకా ఏం తెలుస్తుంది? పైగా మా ఏడుపులు మా బాధలు మీకు నవ్వులులాగే అనిపిస్తాయి, రంకెలలాగే వినిపిస్తాయి. ఏ రోజు అసలు మిమ్మల్ని మీరు మనుషుల కింద చూశారనిలే అంటుంటే మాధవి జయంతిని చూస్తూ, అయినా ఏంటి జయంతి, నట్టింట్లో నుంచొని అలా ఏడుస్తున్నావు? నువ్వు కూడా మీ అత్తలాగే తయారయ్యావా ఏంటి అనగానే జయంతి కన్నీటిని తుడుచుకుంటూ దేవిని చూడగా దేవి వెటకారంగా, అనండి అత్తయ్య అనండి, అందరికీ నేను నా మేనకోడలేగా లోకువా. ఇంట్లో మీకు నేను లోకువా, వీధిలో వాళ్ళకేమో నా కోడలు లోకువా. అందుకే కదా ఎలా పడితే అలా అంటున్నారు దాన్ని అంటూ గమ్యనే కోపంగా చూస్తూ, ఏమ్మా గమ్య, ఎంతగా మా వాడిని రెచ్చగొట్టకపోతే వాడు అంతలా నీకోసం సోషల్ మీడియాలో పోరాటం చేస్తున్నాడు. వాడితోనే చేయిస్తున్నావా, లేక నువ్వు కూడా డబ్బులు పెట్టి కామెంట్లను రాయించుకుంటున్నావా? అయినా చూడు గమ్య, నాకు విషయం అర్థం కాక అడుగుతున్నా, చెప్పు. నువ్వేమన్నా రంభ, ఊర్వశి, మేనక అనుకుంటున్నావా? అసలు ఎప్పుడైనా ముఖాన్ని అద్దంలోనైనా చూసుకున్నావా లేదా అలాంటి కామెంట్లన్నీ పెట్టించుకుంటున్నావు? అసలు నీకు నా మేనకోడలికి పోలికేంటి అంటుంటే గమ్య అయోమయంగా తన అత్తను, బామను, అక్కడ ఉన్నవారినే చూస్తుంటే నిర్మల అప్పటికే ఆ మాటలకు విసుగ్గా, అక్క ఏంటక్క ఆ మాటలు, అసలు ఈ కామెంట్స్ ఏంటి, బయట వాళ్ళేంటి, రంభా ఊర్వశి ఏంటి, ఏంటి అసలు ఈ గోలంతా అనగానే దేవి నిన్నటి రోజున మీడియాలో జరిగిన రచ్చంతా చెబుతూ జయంతిని చూపిస్తూ, పాపం జయంతి చూడు వచ్చిన కామెంట్స్కి ఎలా బాధపడుతుందో, దీనిది ప్లాస్టిక్ ఫేస్ అంట, మేకప్ ముఖం అట, సర్జరీల వల్లే ఇది అందంగా ఉందంట, డబ్బులు దండిగా ఉండి ఆడపిల్లలా కనిపించడానికి బాగా కష్టపడుతుందంట, డబ్బులే లేకపోతే ఇది చప్పట్లు కొడుతూ డబ్బులు అడిగే అర్ధనారీశ్వర్ల కింద కూడా పనికిరాదట. ఇలా నీ కోడలు ఎన్ని కామెంట్స్ చేయించిందో నా మేనకోడలి గురించి, అసలు దానికి ఎంత ధైర్యం? నేను మొదటి నుంచి మీతో చెబుతూనే ఉన్నా, నీ కోడలు పైకి కనిపించే అంత మంచిది కాదు అని అంటుంటే మాధవి గమ్యను చూడగా గమ్య నాకేమీ తెలియదు అన్నట్లు తలను అడ్డంగా ఊపడంతో దాన్ని చూస్తున్న నిర్మల, అక్క నువ్వు అసలు ఏమంటున్నావక్క, ఇందులో అసలు గమ్య తప్పే లేదు, తనను ఏమీ అనకు, తనకసలు ఇలాంటి వాటి గురించి తెలియను కూడా తెలియదు. అయినా కామెంట్స్లో రాసినవన్నీ అబద్ధాలైతే కాదు కదా. ఆ కామెంట్లో వాళ్ళు రాసినట్లుగానే జయంతి ఎక్కువగానే మేకప్ వేసుకుంటుంది. అసలు మేకప్ లేనిది కనీసం తను బయటికి కూడా రాదు. పైగా బయట వాళ్లకు తెలియకపోయినా మనకు తెలుసు కదక్క, తన అందం కోసం కొన్ని సర్జరీస్ కూడా చేయించుకుందని అంటుంటే జయంతి ఆమె మాటలకు ఏదో అనబోతుండగా ఇంతలోనే వెనక నుండి, ఇంట్లో వారికి అసలేమీ తెలియదు అంటూ గౌరవ్ నడుచుకుంటూ వస్తూ మాట్లాడుతూ గమ్య పక్కనే నుంచొని దేవిని, జయంతిని చూస్తూ, అసలు ఈ విషయం గురించి మీకెలా తెలిసింది? పైగా గమ్యనే చేయించింది అనే అనుమానం మీకెందుకు వచ్చింది? అలాగే అసలు అలా చేస్తారని, గమ్యనే ఇలా చెయ్యొచ్చు అని మీరెలా అనుకుంటున్నారు? అంటే మీ ఇద్దరిలోనే ఎవరో ఒకరు కావాలని ఇలాంటి పోస్టులను క్రియేట్ చేసుకుని ముందు మీకు అనుకూలంగా వాడుకున్నారా అనగానే దేవి కంగారుగా, అదేంట్రా గౌరవ్ అలా అంటావు, అసలు మేము అలా ఎందుకు చేస్తాంరా గౌరవ్, నాకు అలా చేసే అవసరం ఏముంది, అయినా ఆ పల్లెటూరి దానికి నా మేనకోడలతో పోలికేంట్రా, దాంతో పోటీకి మేమెందుకు రచ్చకెక్కుతాం అంటుంటే గౌరవ్ గమ్యను చూస్తూ తన భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరగా తీసుకుంటూ ఆమె అందమైన ముఖాన్ని చూస్తూ, అది నిజమేలే పెద్దమ్మ, నక్కకు నాగలోకానికి పోలికేంటి అనడంతో దేవి గౌరవ్ అంటూ గట్టిగా పిలుస్తుంటే గౌరవ్ దేవిని, జయంతిని చూస్తూ, పెద్దమ్మ, ప్రజలు వారి అభిప్రాయాలు రాశారు అంతే, అందులో గమ్య తప్పు లేదు, మా తప్పు కూడా ఏమీ లేదు,
అయినా నా భార్య గురించి కూడా బ్యాడ్‌గా కామెంట్స్ వచ్చాయి. వాటిని నేను లైట్‌గానే తీసుకున్నా. కానీ పాపం జయంతినే కామెంట్స్‌ని లైట్‌గా తీసుకోలేక నీ దగ్గరికి వచ్చి ఇలా బాధను చెప్పుకుందేమో! నాకు కూడా తన బాధ అర్థమవుతుంది పెద్దమ్మ. పాపం చూడు ఎలా ఏడుస్తుందో! అందుకనే నేను తన కోసం ఒక పనిని చేస్తా. జయంతిని ఇంతగా బాధ పెట్టిన వాళ్ళెవరో, అలాగే అసలు ఆ పోస్ట్‌ని ఎవరు క్రియేట్ చేశారో, ఆ విధంగా కామెంట్స్ ఎవరు రాశారో, అసలు వాళ్ళకు అలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో నేను ఖచ్చితంగా తెలుసుకుంటా. తెలుసుకోవడమే కాదు పెద్దమ్మ, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కూడా నేనే చూసుకుంటా. వాళ్ళు ఎవ్వరైనా సరే వారిని నేను అసలు ఊరికే వదిలిపెట్టను అంటూ వారిద్దరిని చూస్తూ చెబుతూ ఉంటే గమ్య కూడా అవును గౌరవ్, పాపం జయంతి చూడు ఎలా బాధపడుతుందో. అందుకే ఈ విషయాన్ని ఖచ్చితంగా సైబర్ క్రైమ్ అనే వాళ్ళు ఉంటారంట కదా, వాళ్ళకు కంప్లైంట్ చేద్దాం. నన్ను కూడా ఎవరో ఏదో అన్నారని నువ్వు ఇప్పుడే చెప్తున్నావు కదా, అందుకనే ముందుగా నేను కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తా అంటూ చెప్పడంతో ఆ మాటలకు దేవి జయంతి పని కుడితిలో పడ్డ ఎలకల్లా తయారైంది. దాంతో దేవి తన కోపాన్ని తగ్గించుకుంటూ అయినా గౌరవ్ మీకెందుకులయ్యా శ్రమ, ఎవడి పాపాన వాడు పోతాడులే, గమ్మెకు ఈ విషయంలో ఎలాంటి ప్రమేయం లేదని తెలిసింది కదా, అది చాలు, అలాంటి పని చేయలేదు అంది. అది కూడా చాలులే అంటుంటే గౌరవ్ లేదు పెద్దమ్మ, నువ్వు నీ మేనకోడల విషయాన్ని వదిలేస్తావేమో కానీ నేనైతే నా భార్య విషయాన్ని అస్సలు వదిలేను. తను చెప్పినట్లుగానే ఖచ్చితంగా నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇస్తా అంటుంటే జయంతి కూడా తన మాటలకు కంగారుగా నీకెందుకులే బావా శ్రమ, నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాలే, పాపం కొత్తగా పెళ్ళయింది తనకు, ఇలా తనను కేసులంటూ కోర్టులంటూ ఎందుకు బయట తిప్పడం, అతతో కలిసి నేనే వెళ్ళి కంప్లైంట్ ఇస్తా అంటూ అక్కడి నుంచి దేవిని తీసుకుని వెళ్ళిపోతుంటే దేవి ధన అక్కడే ఉండడాన్ని చూసి ఎరా ఎప్పుడు చూసినా కొంపలో ఉండకుండా ఇలా బలాదూరు తిరుగుతూనే ఉంటావా, రా త్వరగా ఇంటికి అంటూ పిలవడంతో ధన మనసులోనే సరైన టైంకి వచ్చావే తల్లి అనుకుంటూ గమ్యను ఓరగా చూస్తూ గిఫ్ట్ని చూసి నువ్వు షాక్ అయిపోతావు అనుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే వారు వెళ్ళగానే పని మనిషి అందరికీ టీ తీసుకుని రాగా వాటిని తాగుతూ రిలాక్స్ అవ్వుతూ అందరూ ఒకే చోట కూర్చుండడంతో గౌరవ్ అందరినీ చూస్తూ తండ్రి వైపు తన చూపును నిలిపి నాన్న నేను గమ్య మన కంపెనీకి దగ్గరగా తీసుకున్న విల్లాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటుంటే ఆ మాటను విన్న నిర్మల బాధగా గౌరవ్ ఎందుకురా అక్కడికి వెళ్ళడం చెప్పు, ఇక్కడ ఇప్పుడు నీకేం తక్కువైంది అంటూ గమ్యను చూస్తూ ఏమా గమ్య నీకు ఇక్కడ ఏమన్నా ఇబ్బందిగా ఉందా అంటుంటే గమ్య అయోమయంగా అయ్యో అత్తయ్య అలాంటిదేమీ లేదు, అసలు నాకు ఈ విషయం గురించే తెలియదు అంటూ గౌరవ్ని చూస్తూ మీరు ఇదేనా నాకు సర్ప్రైజ్ అంటూ పొద్దున చెప్పింది అనడంతో గౌరవ్ తలను నిలువుగా ఊపడంతో దాన్ని చూసిన నిర్మల అరే మిమ్మల్ని వదిలేసి ముఖ్యంగా నిన్ను వదిలేసి ఎలా ఉండాలిరా నేను అంటుంటే మాధవి అలా మాట్లాడకు కూడలా, వాళ్ళకి ఇప్పుడే కదా పెళ్ళైంది, కొన్ని ముచ్చట్లు ఉంటాయి కదా, ఎలాగో ఇప్పుడు హనీమూన్ ప్లాన్ కూడా క్యాన్సిల్ అయింది కాబట్టి వాళ్ళు కొన్ని రోజులు విడిగా ఉండాలి అనుకుంటున్నారేమో, విడిగా ఉండనివ్వండి, అయినా ఆ ఇల్లేమన్నా ఎంత దూరమో లేదు కదా, కొంచెం దూరమే కదా, పైగా వాళ్ళేమీ ఎక్కువ రోజులు ఉండరులే, కొన్ని రోజులు అక్కడ గడిపి మళ్ళీ ఇక్కడికే వస్తారులే, అంతగా నువ్వు వాడిని వదిలి ఉండలేకపోతే పొద్దున పోయి సాయంత్రానికి వచ్చేయి అంటుంటే గౌరవ్ మాత్రం బాధగా తననే చూస్తున్న నిర్మల దగ్గరకు వెళ్ళి ఆమె ఒడిలో తలను పెట్టుకొని అమ్మా నువ్వు అలా బాధపడకు, కావాలంటే నువ్వు కూడా నాతోరా, అంతేకాని నువ్వు ఇలా ఉంటే నాకు అదోలా ఉంటుంది అనడంతో నిర్మల అసలు ఎందుకురా నువ్వు ఇప్పుడు ఇలా చేస్తున్నావు అనగానే గౌరవ్ గమ్యనే చూస్తూ అమ్మా ఇక్కడ ఉంటే ఎప్పుడు చూడు పెద్దమ్మ జయంతి ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చి తనను ఏదో ఒకటి అంటూనే ఉంటారు, పైగా పెద్దమ్మ సంగతి నీకు తెలిసిందే కదా, పాత విషయాల గురించి పదే పదే మాట్లాడుతూ బాధపడుతూనే ఉంటుంది గమ్యను, సో తన పాత విషయాలన్నీ మర్చిపోయి నన్ను అర్థం చేసుకొని
నాతో కలిసి అర్ధాంగిగా నడవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఆ సమయం ఇక్కడ ఉంటే తనకు ఈ సూటీ పోటీ మాటల వలన అస్సలు దొరకదు. సో, అందుకనే మేమిద్దరం కొంతకాలం అక్కడ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాం. కావాలంటే మేము ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత ఇక్కడికే వచ్చేస్తాం. కానీ అలా మర్చిపోవడానికి కొంచెం ప్రయత్నం అయితే చేయాలి కదమ్మా! అందుకనే ఇలా విడిగా వెళ్ళాలి అనుకుంటున్నాం అంటూ చెప్పడంతో వారందరూ అతని మాటలకు సరే అనడంతో గౌరవ్ హ్యాపీగానే ఉన్నాడు. కానీ గమ్య మాత్రం గౌరవ్ అసలు ఇప్పుడు ఎందుకిలా చేశాడా? ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా నా గురించి ఒంటరిగా తీసుకుపోయి అంటూ దాని గురించి ఆలోచనలో పడింది. అయితే గౌరవ్ మాత్రం రేపు మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం అనడంతో అంత త్వరగానా అంటూ గజేంద్ర అనగానే గౌరవ్ అవును నాన్న, రేపటి నుంచి ఫారెన్ మీటింగ్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఆఫీస్కి ఎప్పటికంటే ముందుగానే వెళ్ళాలి, అందుకనే రేపే అక్కడికి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నా అంటూ చెప్పాడు. అలా ఆ రోజు రాత్రి గదిలో గమ్య బెడ్షీట్ మారుస్తూ ఉండగా పని మనిషి వచ్చి అమ్మాయి గారు, నిర్మలమ్మ గారి ప్యాకెట్ మీకు ఇచ్చి రమ్మన్నారమ్మా అంటూ చెప్పి ప్యాకెట్ని గదిలో పెట్టి వెళ్ళిపోగా గౌరవ్ దాన్ని చూస్తూ ఏంటిది అనడంతో గమ్య బెడ్షీట్ సర్దనం అయిన తర్వాత ఆ ప్యాకెట్ని చేతిలోకి తీసుకొని మధ్యాహ్నం ధనా వచ్చాడు, తను మ్యారేజ్ గిఫ్ట్ కింద మనిద్దరికీ దీన్ని ఇచ్చాడు అంటూ చెబుతూనే ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసి చూడగా ఇద్దరూ ఒకసారిగా షాక్ అయ్యారు. గమ్య అయితే దాన్ని విసిరి నేలకేసి కొట్టింది. హలో లిజనర్స్, ఈరోజు నేను మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాను. ఈ రోజు నుంచి మేబీ ఇంకో 1 వీక్ ఆర్ 10 డేస్ దాకా నేను వీడియోస్ని సరిగా అప్లోడ్ చేయలేను. అందుకు మీ అందరికీ సారీ అబ్బా. అందుకు గల కారణం మాది పల్నాడు జిల్లాలో ఓ చిన్న పల్లెటూరు అబ్బా. అంటే నేను చేసుకున్నది ఓ చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో మహాలక్ష్మి అమ్మవారని చాలా పవర్ఫుల్ గాడ్ ఉంది. ఆ అమ్మవారికి 3 సంవత్సరాలకు ఒకసారి కొలుపులు చేస్తారు. ఆ కొలుపులకి ఆ ఈ ఊర్లో ఉన్న జాతి, మతం, కులం, భేదం వేటికి సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఆ ఊరి అమ్మవారిని కొలవాల్సిందే, కొలుపులు చేయాల్సిందే. ప్రతి ఇంట్లో పెళ్ళి జరిగితే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అవుద్ది. ఆ 3 సంవత్సరాల్లో కానీ ఇంకే 10, 15 ఎక్కడన్నా ఉండని, ఇంక్లూడింగ్ ఫారెన్లో అన్నా ఉండని, ఆ కొలుపులకు ఖచ్చితంగా రావడానికి చూస్తారు. అంత పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారికి ఈ మంత్ 27, 28, మార్చ్ 1 కొలుపులు జరుగుతున్నాయి. సో నేను కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఆ కొలుపుల గురించే మా అత్తగారు ఇక్కడికి వస్తే షాపింగ్ చేసి 2 డేస్, అందుకనే వీడియోస్ పెట్టలేకపోయాను. నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఊరికి వెళ్తానబ్బా. వెళ్ళిన కానుంచి ఫుల్ వర్క్, మేబీ ఫోన్ కూడా ముట్టుకోలేనంత వర్క్ అంతగా ఉంటుంది. నేను బాగా బిలీవ్ చేస్తాను అమ్మవారిని. ఎందుకంటే నా కొడుక్కి మాటలు రాలేదబ్బా 5 ఇయర్స్ దాకా. నేను ఆ అమ్మవారికి ఎప్పుడైతే వెళ్ళి మొక్కుకొని 3 ఇయర్స్ కూడా నీకు గండదీపం ఎత్తుతాను అంటే 3 టైమ్స్ కొలుపులు జరిగిన 3 టైమ్స్ గండదీపం ఎత్తుతాను అని మొక్కుకున్న తర్వాత నా కొడుకు మాట్లాడడం జరిగింది. ఇంక్లూడింగ్ 5 డేస్లోనే మాట్లాడాడు. అలాగే మా మేనమామకి 16 సంవత్సరాల పిల్లలు లేరు. నేను ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత అమ్మవారికి పవర్ తెలిసి మొక్కుకున్నాడు. ఫస్ట్ టైం నా పెళ్ళి తర్వాత జరిగే కొలుపులు ఉంటాయి కదా, ఆ కొలుపుల కల్లా వాళ్ళకి మగపిల్లోడు పుట్టాడు. 16 సంవత్సరాల తర్వాత మగపిల్లోడు పుట్టాడు. ఇట్లా ఇంకా 1, 2 ఉన్నాయి. సో నేను బాగా బిలీవ్ చేస్తా. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొన్ని రోజులు, అట్లీస్ట్ కొన్ని రోజులైనా అమ్మవారి దగ్గర నిష్టగా ఉండి అక్కడ ఊళ్ళో ఆచారం ప్రకారం మా ఇంట్లో పనులు ఎక్సెట్రా అంతా చేసుకోవడం వల్ల నాకు ఫోన్ ముట్టుకోవడం కుదరదు. సో మీ అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే మీకు ఏమన్నా తీరని కోరికలు ఉంటే కంపల్సరీ కామెంట్లో రాయండి. మన యూట్యూబ్ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా నేను ఆ గండదీపం ఎత్తుకున్నప్పుడు మీ గురించి కంపల్సరీగా అమ్మవారికి ప్రేయర్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా వారి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానబ్బా. దయచేసి నన్ను ఈ ఒక్క విషయంలో అర్థం చేసుకోండి. తర్వాత కంపల్సరీ స్టోరీస్ ఇస్తాను.